హాయ్ అండి, వెల్కమ్ టు నందు మోక్షు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పిల్లలు పార్కుకి వెళ్ళారు. సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారు. ఇది మాకు దగ్గరలో ఉన్న ఒక పార్క్ అన్నమాట, బెంగళూరులో. ఈరోజు క్లైమేట్ కొంచెం డల్గా ఉంది, సో ఎక్కువ మంది పార్క్లో రాలేదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలతో కొంచెం సేపు టైం అలా స్పెండ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, కొంతమంది చిల్డ్రన్స్ని ఆడిపిస్తూ అలా టైం సరదాగా స్పెండ్ చేశారు. సో ఇక్కడ పార్క్లో నందు మోక్షు ఎలా ఆడుకున్నారు, ఇక్కడ గ్రీనరీ ఎలా ఉంది అనేది ఈరోజు మీకు కొంచెం చూపిస్తాము. ఇవంతా ఎప్పటి నుంచో నాటిన చెట్లు, పెద్ద పెద్దగా చాలా బాగా గ్రీనరీ అంతా ఉంది ఈ పార్క్లో. ఇంకా ఇవాళ క్లైమేట్ కొంచెం డల్గా ఉండడం వల్ల బాగా కనిపించట్లేదు. ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఫొటోస్ అలా దిగుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, నందు మోక్షు జారడానికి పైకి ఎక్కుతున్నారు. పిల్లలందరూ చాలా సరదాగా ఆడుకుంటారు వీటిల్లో. ఆ కొంచెం సేపు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు జారాలి జారాలి నేను జారాలి అంటూ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మోక్షు జారుతుంది చూడండి. అదిగోండి, మోక్షు జారుతుంది చూసారా. నెక్స్ట్ నందు వస్తుంది. అక్కడ తను మళ్ళా జారుతుందంట. మోక్షు ఏడుస్తోంది. ఇక్కడ ఎక్కువ మంది, ఒక్కొక్క రోజైతే చాలామంది పిల్లలు వస్తారండి. అప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది. ఇవాళ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్లైమేట్ డల్గా ఉండడం వల్ల ఎక్కువ మంది పిల్లలు కూడా ఇవాళ రాలేదు. సో మోక్షు ఇంకొకటి జారుతాను, పైకి స్టెప్స్ లాగా ఉండే స్టోన్ టైప్లో పైకి ఎక్కి జారుతాను అని గోల్ చేస్తుంది. సో అది ఎక్కుతుంది ఇప్పుడు మోక్షు. చూడండి, ఊరికే ఇంట్లో ఉన్న వాళ్ళకి బోర్ కొడుతుంది. కొంచెం సేపు పార్క్లో ఉంటే వాళ్ళు రిఫ్రెష్ అవుతారు, కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే ఎవరు ఉండరు కదా, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు. సో అందుకోసమే ఇలా పార్కుకి తీసుకొచ్చాము. చూడండి, పైకి ఎక్కుతుంది. ఇదొక టైప్ అన్నమాట, స్టోన్ లాగా కాలు పెట్టేసి పైకి వెళ్ళి జారాలి. వెళ్తుంది. ఇదంతా చాలా ఎప్పటి నుంచో ఉన్న పార్క్. సో అందుకే ఆ జారేవంతా కొంచెం కొంచెం ఇరిగిపోయినట్లు అలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పార్క్ని అంతా రీమోడలింగ్ చేస్తున్నారు. దీనిలో వస్తుంది ఇప్పుడు మోక్షు. ఇంకా ఇంతలోనే కొంచెం సేపు జారారో లేదో అంతలో వాళ్ళకి బోరు కొట్టేసింది. అలా గ్రీనరీ చూద్దాము, అక్కడ ఫొటోస్ దిగుదాము అనేసి పక్కన అలా ల్యాండ్లోకి వెళ్తున్నారు. ఇక్కడ మోక్షు ఒక ప్లాంట్ని చూసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. దాని పేరు టచ్ మీ నాట్ ప్లాంట్. టచ్ మీ నాట్ ప్లాంట్ అంటే ఇలా మనము చేతితో దాన్ని కాలుతో కానీ చేతితో కానీ టచ్ చేస్తే దాని ఆకులంతా ఇలా ముడుచుకుపోతాయి. ఇవి పల్లెటూరులో కూడా ఉంటాయి, ఈ రోడ్డు పక్కన అలాగా. కొంచెం సేపటి తర్వాత అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో దాన్ని పట్టుకోవడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మోక్షు. ఇక్కడ అదే ఆడుతూ ఉంది. ఆవిడ అది ఆడుతూ ఉంటే నందు తన పాటికి తను ఎంజాయ్ చేస్తుంది. ఆ ప్లాంట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, చాలా దగ్గరగా. ఇలా టచ్ చేస్తే అది ముడుచుకెళ్ళిపోతుంది. చూడండి, అదే ఇక్కడ చేస్తుంది మోక్షి. దీని పేరు టచ్ మీ నాట్ ప్లాంట్. చూడండి, ఇప్పుడు మన నార్మల్గా ఉంది లీఫ్. మోక్షి టచ్ చేయగానే ఇలా ముడుచుకుపోయింది. ఇది ఒక మ్యాజిక్ టైప్లో దాని ప్రత్యేకత. అలా కొంచెం సేపు పార్క్లో అటు ఇటు అంతా తిరిగారు. తర్వాత ఈలోపు వాళ్ళ డాడీ వాకింగ్ చేస్తుంటే తనతో కలిసి ఒక రౌండ్ వాక్ చేస్తాము అనేసి వాళ్ళ డాడీని పిలిచారు. తను వచ్చిన తర్వాత ఒక రౌండ్ అలా వెళ్ళేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము.
ఈ పార్క్లో ఎప్పుడూ చాలామంది ఫొటోస్, వాకింగ్ చేయడం, యోగా చేయటం అలా మార్నింగ్ ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ. బెంగళూరులో అంతా ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, ఏరియాకు ఒక పార్క్ ఉంటుంది. సో ఎక్కువ మంది ఆ ఏరియా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా పార్కుల్లో జిమ్ చేసేవాళ్ళు జిమ్ చేయడం, కిడ్స్ అయితే ఆడుకోవటం, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేయడం, అలా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అలా టైంని కొంచెం సేపు స్పెండ్ చేస్తారు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి. ఇదొక చెట్టు మంచి కలర్లో బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి చూడడానికి ఫొటోస్ దిగడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఇక్కడ చాలామంది పిక్స్ నేను ఇందాక చెప్పినట్టు దిగుతూ ఉన్నారు. ఇవి బనానా ట్రీస్ టైప్లో ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. ఇది చాలా పెద్ద పార్క్ అన్నమాట. మనము అట్లీస్ట్ ఒక ఫుల్ రౌండ్ మనం తిరిగేసి వస్తే ఒక 15 మినిట్స్ పడుతుంది ఫుల్ రౌండ్ తిరిగేసి రావడానికి. మధ్యలో ఇలా యూ టర్న్ తిరగడానికి అలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడంతా రీమోడలింగ్ చేస్తున్నారు ఈ పార్క్ని. ఇక్కడ నందు మోక్షు ఒక రౌండ్ వాకింగ్ తిరుగుదాము డాడీతో అనేసి వెళ్తూ ఉన్నారు. అది ఇదండి నందు వస్తుంది ఇటు సైడ్గా వాకింగ్ ఏరియాలోకి వెళ్ళడానికి. చూడండి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళి ఒక రౌండ్ తిరిగేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము, వర్షం పడేలాగా ఉంది అనేసి. ఇక్కడ ఇంకా బాగా సన్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్. ఇవాళ క్లైమేట్ డల్గా ఉంది, అందువల్లే ఎక్కువ మంది లేరు. ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. అందరు సరదాగా తిరుగుతూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అక్కడ ఇందాక చూపించిన ప్లాంట్లోవే నందు కొన్ని ఆకులు కోసేసుకొని వాటితో ఆడుకుంటాను అని చూపిస్తూ ఉంది. సో ఇంతలోపు వాళ్ళ డాడీ ఒక 4-5 రౌండ్స్ వాకింగ్ తిరిగేసి వచ్చేసారు. తనతో కలిసి అలా వెళ్తున్నారు. చూడండి అలా చిన్నగా వెళ్తూ ఇంకొక రౌండ్ తిరిగేసేసి ఇంక ఇంటికి బయలుదేరేశారు. ఇవాళ ఇలా పార్క్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేశారు నందు మోక్షు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ కామెంట్.